కేసు నమోదైంది. ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రంలో మహిళల బుర్కా తొలగించి పరిశీలించిన మాధవిలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రొనాల్డ్ రోజ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి మాధవిలత ఓటర్ కార్డును పరిశీలించారు. పాత బస్తీలో పోలింగ్పై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లపై కూడా ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. అజింపుర గోషామహల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీరియస్ అయ్యారు. దొంగ ఓట్లపై ఈసీ కంప్లైంట్ చేస్తానని ఆమె అన్నారు. బుర్కా వేసుకున్న మహిళా ఓటర్లు ఎవరు తనిఖీ చేయట్లేదని మాధవలత అన్నారు. తను పోలీస్ అధికారిని అడిగినప్పుడు తన బాధ్యత కాదని చెప్పాడన్నారు. అందుకే తనకు డౌట్ వచ్చి చెక్ చేశారని చెప్పారు. 90% బూతులు రాజీ పడ్డాయని ఆమె ఆరోపించారు. ఇది తీసుకొని ఇంటి ఫైండ్ అవుట్ అవ్వదు. దీని ఫోటో తీసుకోండి, ఇది కనుక్కోవాలి మేడం. చెక్ చేస్తున్నారు ఒక్క నిమిషం అమ్మా. ఎక్కడి నుంచి కదా? గవర్నమెంట్ నుంచి కదా. ముందు నేనే నమ్మకూడదు, గుర్తుపెట్టుకోసం. నువ్వు బాగా ये तो 38 है, आप 38 दिखा है. 90% of the booths have got compromised. This is what is happening. Police do not want to instruct female constables to check the face and with the voter ID. I am not worried because I have stood up for justice. When I am requesting the police officer, he says it is not his responsibility. He is saying that I requested at least please inform the female constable. He says it is not my responsibility. I will not inform lady constable. His name is Gurunath.